సిరివెల్లలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 5 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సిరివెల్ల మండలం బోయిలకుంట్ల గ్రామానికి చెందిన జింకల మద్దిలేటి మరియు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాసు గంజాయి తీసుకుని బోయిలకుంట్ల గ్రామ సమీపంలో ఉన్న కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో విక్రయించడానికి సిద్ధమవుతుండగా పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో మరో 3 వ్యక్తులు కలిసి గంజాయిని ప్యాక్ చేసి అక్రమంగా రవాణా చేసేందుకు మాట్లాడుతూ ఉండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. జింకల మద్దిలేటి వద్ద నుంచి 2 కిలోలు, శ్రీనివాస్ వద్ద నుంచి 1 కిలో, గురుస్వామి నుంచి 1 కిలో, షేక్ అబ్దుల్ నబీ నుంచి 1 కిలో, గఫార్ బేగ్ వద్ద నుంచి 1 కిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఒరిస్సా నుంచి గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సిరివెల్ల పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ జయప్ప ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. కరెంట్లీ సిరివెల్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్కి ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన మేరకు వెంటనే ఆ కన్సర్న్ లొకేషన్కి వెళ్ళటం జరిగింది. కాశీనారాయణ రెడ్డి ఆశ్రమం దగ్గరికి ఈవినింగ్ 4 o'clock. అక్కడ ఈ జింకల మద్దిలేటి మరికొంతమంది అక్కడ గాంజా తీసుకుంటూ ఉండగా చూసి వెంటనే అక్కడ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తర్వాత అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం కూడా జరిగింది. ముద్దాయిలు వచ్చేసి టోటల్ 5 people. ఇందాక చెప్పినట్టుగా A1 జింకల మద్దిలేటి, ఈజ్ ఫ్రమ్ బోయిలకుంట్ల. A2 కొండూరు శ్రీనివాస్, ఇతను సామలకోట నుంచి A1కి ఇచ్చే వ్యక్తి గాంజా. అండ్ A3 గురుస్వామి, బోయిలకుంట్లకు సంబంధించిన వ్యక్తి. A4 షేక్ అబ్దుల్ నబీ, మాధవపురం చెందిన వ్యక్తి. A5 గఫార్ బేగ్, పెద్ద కందుకూరులో ఉండే ఆలగడ్డకి సంబంధించిన పెద్ద కందుకూరు విలేజ్లోని వ్యక్తి ఇతను. వీళ్ళందరూ కూడా అక్కడ గాంజా తీసుకుంటగా పట్టుకుని వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని మనము రిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది. అయితే ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ వెరిఫై చేసినప్పుడు A1 పైన ఇంతకుముందు దాదాపుగా ఒక 4 cases దాకా ఉన్నాయి. ఒకటి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ పిఎస్లో, ఢిల్లీలో, అలాగే నంద్యాలలో ఉన్న మహానంది పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మరియు నంద్యాల తాలూకా లిమిట్స్లో ఇతని పైన ఆల్రెడీ గాంజా కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది. సో ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి, ఎవరైనా సరే ఈ గాంజాకి సంబంధించిన వాటిల్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము అండ్ మిమ్మల్ని జైలు పంపించడం జరుగుతుంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.